విజయవాడ నగరంలో సుందరకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరకాండ చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడకి హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృత్తి వాగని వచ్చి సందడి చేశారు. సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో నారా రోహిత్ తెలిపారు. సమాజంలో ప్రతి వ్యక్తికి ఎదురయ్యే సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుందని చెప్పారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రమని, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఎలిమెంట్స్ వల్ల సో అది వెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ ఎలిమెంట్. అండ్ అదర్ దెన్ దట్ యూ ఫీల్ ఎక్సైటెడ్ వెన్ యూ సీ ద షో. ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు కొంచెం ఇదేంటి ఇలా ఉందనుకున్నాను. బట్ ఏంటి అంటే వెన్ ఈ రోడ్ సీన్స్ అన్ని రాసిన తర్వాత వెరీ ఎక్సైటింగ్ అండి. చాలా ఫ్రెష్గా రాశాను. అంటే నేను చూసిన సినిమాల్లో కూడా నేను చాలా సినిమాలు చూసుంటాను. బట్ ఏంటంటే చాలా ద రైటింగ్ స్టైల్ ఇస్ వెరీ సో సీన్స్ కన్సీవ్ చేసిన విధానం. సో అది ఎక్సైటింగ్ అనిపించింది. సో డెఫినెట్గా నేను చదివినప్పుడు నాకు ఎక్సైటింగ్ అనిపించింది. ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఇస్ లైక్ బ్లెండ్ ఆఫ్, అంటే ఇప్పుడు హై క్వాలిటీస్ కోసం ఎదుగుతున్న ఒక క్యారెక్టర్ ఒక అమ్మాయి దొరికిన తర్వాత అది తగిలే సిచ్యువేషన్స్ వల్ల ఫన్ జనరేట్ అవుతుంది. సో అన్ని క్యారెక్టర్స్ కూడా కథలోనే ఉంటాయి. సో ఖచ్చితంగా దట్ యూ సీ ఇట్, అంటే నేను నేను చెప్పలేను. బట్ వెన్ యూ సీ ఇట్ ఇన్ ద థియేటర్స్ యూ అండర్స్టాండ్ నేను ఏం చెప్పదలుచుకోలేదు. సో డెఫినెట్గా సీ ఐ గవర్నమెంట్ హెల్ప్. బట్ ఏంటి అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి ఆలోచించుకొని ముందే చేసుకోండి అన్నైతే అర్థమవుతాము ఈ సినిమా చూసిన తర్వాత. సో మంచిర్యాల